ఆర్సీబీ వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఏడాది విరామం తర్వాత తిరిగి టీమిండియా తరపున ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆసియా కప్ 2025కు ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కింది. వికెట్ కీపర్ కోటాలో సంజు శాంసన్, జితేష్ కు మధ్య పోటీ నెలకొంది. ఒకవేళ డౌన్ ది ఆర్డర్లో ఫినిషర్ కావాలని టీం మేనేజ్మెంట్ భావిస్తే సంజుకు బదులుగా జితేష్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సంజు శాంసన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కేరళ టీ20లో శాంసన్ పరుగుల వరద పారిస్తున్నాడు. మరోవైపు జితేష్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. ఐపీఎల్ 2025 తర్వాత క్రికెట్ కి దూరంగా ఉన్న ఈ విదర్భ ఆటగాడు భారీ షాట్లు ఆడడంలో దిట్ట. ముఖ్యంగా డౌన్ ది ఆర్డర్ లో బ్యాటింగ్ వచ్చి జట్టుకు మంచి ఫినిషింగ్ అందించగలడు. అయితే టీమిండియా తరపున ఆడేందుకు జితేష్ శర్మ ఎప్పుడూ ఇంతలా ఆరాటపడలేదు అని దినేష్ కార్తిక్ తెలిపాడు. అతడికి తెలిసింది ఒక్కటే, ఇన్నింగ్స్ ను ఎలా పూర్తి చేయాలి, తాను ఆడే జట్టును అత్యుత్తమ స్థాయికి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తాడు. తన పని తాను చేసుకుపోవడంపై ఎక్కువగా దృష్టి పెడతాడు. అందుకే ఆఖర్లో వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడగలుగుతున్నాడు. భారీ ఇన్నింగ్లు ఎలా ఆడాలో, డిఫెన్స్ ఆడుతూ జట్టును ముందుకు ఎలా తీసుకెళ్లాలో అతడికి ఇప్పటికీ తెలియదు. కానీ అతడికి అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా ఉంది. అంతేకాకుండా స్ట్రైట్ గా సిక్సర్లు కొట్టగలడు. అయితే రివర్స్ స్కూప్, ల్యాప్ షాట్లు వంటివి ఆడలేడు అని కార్తిక్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున మెరుగైన ప్రదర్శన అనంతరం జితేష్ టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.